క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవునికి మహిమ కలుగునుగా. 50 దేవుని గణనామమునకు మహిమ కలుగునుగాక. దేవుడైన మనం ఆజ్ఞిస్తున్నటువంటి శ్రేష్టమైన నివాసులందరూ ఆయన మాటలు ధ్యానాంశం రమ్మని పిలుస్తున్నాడు. ఆయన మాట గమనించినట్లయితే 51 కీర్తనలో తను సెలవిస్తున్నటువంటి ఏంటి ఆయన మాట అంటే, నేను మాట్లాడబోచున్నాను, నీ దేవుడు జనులారా ఆలకించుడి అంటున్నాడు. ఆలకించుము, నేను సర్వశక్తిమంతుడు అని తెలియజేస్తున్నాడు. నేను దేవుడను, నీ దేవుడు నేను నీ మీద సాక్ష్యం నా ఎదుట సమకూర్చుమని తన ప్రజలకు ఆయన దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ న్యాయకర్తలు. ఎందుకంటే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞిస్తున్నాడు, నేను ఆజ్ఞిస్తున్నాను, నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి మీరందరూ ఆలకించండి, చెవియొగ్గండి. కోరుకుంటుంది స్థుతియాగం కోరుతున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. మరుకుబడులను చేసిన మరుకు ఆలకించడానికి రండి అని మాట్లాడుతున్నాడు. తర్వాత నేను బలియార్పణ చేత నాతో నిబంధన చేసుకున్నాను, నా భక్తుడు 5 సమకూర్చు. తర్వాత 16 వచనం, ఇది ఆకాశంలో భూమిని పిలుస్తున్నాడు, దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు. యొక్క బలహీనతలు ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై యెహోవానందు ప్రియమైన వారలారా, తన భక్తులను మరిచి ఆకాశానికి భూమికి సెలవిస్తున్నాడు. కాబట్టి తనతో బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నటువంటి భక్తులను మాట్లాడుతుంది. కాబట్టి ఆయన యొక్క గొప్పతనానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు దేవుని మార్గాల్లో వాడు మార్గాన్ని సిద్ధపరచుకును అని మాట్లాడుతున్నాడు. న్యాయపు తీర్పును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని రక్షణలో ఇస్తున్నటువంటి బలులు నాకు ఇష్టం లేదని మాట్లాడుతున్నాడు. వాడు మార్గమును సిద్ధపరచట్లేదు అని మాట్లాడుతున్నాడు. నిత్యం నా ఎదుట నీ బలులు దహన బలులు నిత్యం స్తుతించటం, నేను ఇంటి నుండి కోడనైనను తీసుకున్నానని మాట్లాడే మృగానికి ఇష్టమైన 1000 కొండల మీద పశువులను నావే కదా అని మాట్లాడు. కొండలోని తద్వారా ఆయన పశువులను నేను ఎరుగుదును కదా కనపరుస్తాను. పశ్చాదులు నా వశమై రక్షణ కనపరుచు దాన్ని నావే అని మాట్లాడుకున్నట్లుగా ఆయన మనకి అవకాశం ఇస్తాడు. నేను ఆకలి నేను అడగ మార్గమును సిద్ధపరచుకోను. కాబట్టి నీ బలులు నాకు ఇష్టమైనవి కావు, నేను కోరుకున్నట్లేదు మనం అని మాట్లాడుతున్నాడు. రెండో విషయం, ఈ లోకంలో 50-23 మాట్లాడబోతున్నాను కాబట్టి మీరు ఆలకించండి అని మాట్లాడుతున్నాను. ఈ లోకంలో ఆజ్ఞ ఇస్తున్నది మాట్లాడబోయే మార్గం సిద్ధపరచుకోవాలి. మా గ్రంథంలో పరిశుద్ధాత్ముడు తెలియజేసి పరలోకంలో రాజ్యానికి నేను దేవాది దేవుడునని తాను బయలుపరుచుకుంటున్నాడు. నీ దేవుడు నన్ను బయలుపరు. రెండోదంట, దేవుడు నేను 46లో నేను ఆజ్ఞిస్తున్నాను కానీ వినమని మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాంటి వాడు మాట్లాడాడు. శరీరం బలహీనమైన శీనుడైన ఆత్మను సిద్ధం ఈ లోకంలో ఇస్తున్నాడు. ఆత్మను సిద్ధపరచు, ఆత్మను వెలిగించు దేవుడు దీపాన్ని తేజస్వరూపుడని మాట్లాడాడు. దృష్టి ఆత్మ. తర్వాత ఆయన ముందు అగ్ని మండుతున్నాను, శక్తిమంతుడు జీవజల. మూడోది గమనిస్తాను, ప్రచండ వాయు ఆయన చుట్టూ విసరుతుందని వస్త్రాలు సంపాదించుకొని మనం ఆయన సిద్ధపరచుకొని బలవంతుడని. మూడో విషయంలో దేవుని సన్నిధిని కనపడ్డాను. న్యాయకర్త న్యాయం దేవుని సన్నిధిని న్యాయం తీరుస్తానని మాట్లాడు మాటలను సిద్ధపరిచిగా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి అనాలోచన మీద నేను సాక్ష్యం పలుకుతాను, జాగ్రత్త అని మాట్లాడు. ప్రసంగ గ్రంథంలో మాటలు బలులు నేను విషయం నేను గద్దించట్లేదు. ఆయన ఆకాశం తీసుకున్నాను, భూమి మీద ఉన్నాను, సమస్తం నాదేని మాట్లాడు. జాగ్రత్తగా ఉండాలని ఆకలి కొనినా నేను చెప్పనని మాట్లాడు. దేవుని దగ్గరికి వస్తున్నాను, నేను వృషభ మాంసం సిద్ధపరచుకోవాలి, రక్తం ఆగిదనని మాట్లాడు. ఇష్టం లేదని మాటలు ఇష్టమైనవి ఏంటో తెలియజేస్తున్నాడు. మీరు ఇలా చేస్తున్నారు, ఇవి నాకు ఇష్టమైనవి కాదని మాట్లాడుతూ నాకు ఇష్టమైనది ప్రియమైన మీరు స్తుతియాగం చేయటమే నాకు ఇష్టం. ఒకటి. రెండోది మొక్కుబళ్ళు, మీరు మొక్కుకునే ఆపత్కాలంలో మీరు మొక్కుబళ్ళు చెల్లించడం నాకు ఇష్టం అన్నాడు. ఆపత్కాలంలో మీరు నాకు. మూడోది మొరపెట్టమంటున్నాడు, మీరు మొరపెడితే నేను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా 4 విషయం ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నారు. భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నారు. మనం దేవుని ఆయన స్తుతించే విషయంలో స్తుతియాగం ఇష్టమైందని
సజీవ యాగం ఇష్టమైందని, ఉపకారం ధర్మం ఇష్టమైందని, విశ్వాస యాగం ఇష్టమైందని మాట్లాడాడు. ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన యాగములు మనం చేయాలని కోరుకుంటున్నాడు. స్తుతి యాగం ఆయనకి ఇష్టమైందని మాట్లాడాడు. రెండవది మొక్కుబళ్ళు చెల్లించమంటే ఆయన పెండ్లి విందుకు పిలిచినప్పుడు పిల్లరా గమనించండి, ఆయన మొక్కుబళ్ళు చెల్లించమంటే మనం మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళు చెల్లించాలని కోరుకుంటున్నాడు. సిద్ధపరచుకున్నారు దీపాన్ని మర్చిపోతున్నామని మొక్కుకొనుకుంటే చెల్లించకుంటే మొక్కుకునుంటే మంచిదని మాట్లాడాడు. కాబట్టి రెండవది మొక్కుబళ్ళు చెల్లి. మూడోది మొరపెట్టమన్న ఆపదలు వచ్చినప్పుడు నాకు మొరపెట్టి నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని మాట్లాడు. మనం నాలుగోది గమనించండి, మనం ఎలా దేవుని మహిమపరచాలో తెలియజేస్తున్నాడు. ఆయన విడిపిస్తాడంటే మనం ఆయన ఘనపరచాలి, శుద్ధాత్మ అలా కోరుకుంటున్నాడు. ఐదవది ఆయన గారు భక్తిహీనులతో సెలవిస్తున్నాడు. భక్తిహీనులరా మీరు భక్తి ఉంది కానీ మీరు భక్తిలో శక్తి లేనటువంటి భక్తి చేస్తున్నారు, పైకి భక్తి చేస్తున్నారు. ఆ తర్వాత కాబట్టి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన ప్రజల వల్లే ఉన్నారు తిమోతి పత్రికలో ఆయన మాట్లాడుతూ. కాబట్టి భక్తిహీనుల వల్లే ఉన్నారు మీరు. భక్తిహీనులుగా ఉన్నప్పుడు మీరు నా కట్టడలు వివరించడం మీకేం పని అని మాట్లాడుతున్నాడు. పని ఏంటి? నువ్వు ఎందుకు నువ్వు భక్తిహీనుడుగా ఉండి నా దేవుడిచ్చి కట్టడలు ఎందుకు వివరిస్తున్నావు అని మాట్లాడు. రెండవది నా నిబంధన నీ నోటు వచ్చిన సిద్ధ మనసును చూడు, నా వాగ్దానాలు నా నిబంధనలు ఎందుకు రచిస్తున్నావు అన్నమాట. సిద్ధ మనసును చూడు, దక్షిణ సాతాను ఎదిరించగలుగుతాం, జయించగలుగుతాం. దొంగను చూసినప్పుడు ఏకీభవిస్తాం, వ్యభిచారులతో సాంగత్యం చేస్తాం, కీడు చేయాలని నోరు తెరుస్తున్నావు, జయించగలుగుతాం. కాబట్టి సాతానుపై యుద్ధం చేయడం, పొరుగు సహోదరుని మీద నిందలు మోపుతున్నావు, ప్రభు యొక్క శక్తిని కొండలు చెబుతున్నావు, అపనిందలు మోపుతున్నావు. అయినా నేను ఇలాంటి వాడిని అనుకున్నావు, నేను మౌనంగా ధరించుకోవాలి, నిన్ను గద్దిస్తా, ఇది నీ ఎదుటి పెట్టి నేను గద్దిస్తానని మాట్లాడు దేవుని వాక్య భావం. కాబట్టి నువ్వు తర్వాత యోచించుకో, లేకపోతే చీల్చేస్తానని మాట్లాడు. మార్క్స్ 13:30 భక్తిహీనులుగా మనము దేవుని కట్టడలు సిద్ధపడి ప్రభు కానీ దేవుని పని కోసం మరియు ఉండకూడదని భూలోకంలో ఉన్నప్పుడు కట్టడలు వివరించడం నీకేం పని అని మాట్లాడుతున్నాడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి భక్తిహీనులుగా ఉండి ఇలాంటి పని చేయకూడదు, మనసు పొందాలని ఆయన నిబంధనలు ఉచ్చరించకూడదని తీర్పు తీర్చి ఆయన దిద్దుబాటు చెప్పినప్పుడు దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉంది కాబట్టి దిద్దుకోవాలని ప్రభు ఆయన ఒకటి చెప్పినప్పుడు ఆయన ఒకటి మార్చుకోమని చెప్పినప్పుడు దిద్దుకోవాలని మాట్లాడి మనం ఈ లోకంలో ఆయన మాటను వెనక త్రోసివేయకుండా ఆయన మాట విని బిడ్డలుగా ఉండాలని కోరుకున్నాం. భక్తిహీనుడుగా ఉన్నప్పుడు కాబట్టి సిద్ధపడి ఉండాలి రాకడికి. మొదటి రాకడను విడిచిపెట్టాలని సిద్ధపడి భక్తి కలిగిన వాడిగా జీవించాలని కోరుకుంటున్నాడు. అలా భక్తి కలిగిన వాడిగా ఉండి సిద్ధపడి ఆయన పని చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన నిబంధనను 25-30 చెప్పాలని కోరుకుంటున్నాడు. ప్రభు రాజ్యం దిద్దుబాటు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన మాట వెనక త్రోసివేయకుండా ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. పుట్టిన మొదలు కొన్ని సిద్ధపరిచిన తండ్రి మన కోసం సిద్ధపరిచిన రాజ్యంలో తర్వాత దొంగలతో మనం ఏకీవించకుండా భయభక్తులు స్వంత రక్షకుడు భయభక్తులు కలిగిన వారితో ఏకీవించాలి. వ్యభిచారులతో సాంగత్యం చేయాలి, మాట విని భక్తి కలిగిన వారి సాంగత్యం చేయాలని, కీడు చేయాలని నోరు తెరవకుండా మేలు పలికే వారిగా ఉండాలని, ఉంటే కపటం కలిగి ఉండకుండా మంచి నాలుక సాత్వికమైన నాలుగు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అపనిందలు మోపకుండా ఉండాలని దేవుడిచ్చే రక్షణ అలా ఉంటే ఆయన ఏమంటున్నాడంటే గద్దించకుండా నిన్ను మరి బలపరుస్తారని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ యోచించుకొని సరి చేసుకోమని మాట్లాడుతున్నాడు. ఆయన అలాగా మీరు ఆలకిస్తే మార్గం సిద్ధపరచుకోవాలని మార్గాన్ని సిద్ధపరచుకోవచ్చు. ప్రభు రాజ్యానికి అలాంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు రక్షకుడైన మార్గం ఆయన మాటలు వినే మార్గం వచ్చేటువంటి ప్రతిఫలాల గురించి కూడా పరిశుద్ధ కాబట్టి 53లో ఆయన మార్గం గ్రంథం 2 భక్తిహీనులు నిర్మూలమైన వాళ్ళరా మనం సామెతలు 1:32లో రకరకాల మార్గాలు దేవుడిని విసర్జిస్తారంట. పురాతనమైన మార్గములు నిలిచి 19లో నాశనం మార్గం ఏదో అనుసరించి నడుచుకుడు అని మాట్లాడుతున్నాడు. 4 సామెతల గ్రంథం 4:14 వారి మార్గము గాఢాంధకారం అని మాట్లాడుతున్నారు. ఇలా ఉంటుందని మాట్లాడుతున్నారు.
ఈ 3:33 కూడా ఆయన కాబట్టి ఆ త్రోవను కనుగొని మార్గమును మేలు అవమానం మార్గమును 9:7 చూపిస్తుంది. 12లో కూడా అదే, వారికి అవమానం కలుగు విశాల మార్గము ఇరుకు మార్గము 10 సామెతలు 2:3-28 మేలు కలిగే మార్గం ఏంటంటే వారి యొక్క లాభము, వారి యొక్క ధనార్జన లాభం కాదని నడవాలని మాట్లాడు. వారి ఆశ భంగం అయిందని నాశనానికి నరకానికి తీసుకు 17 వచనంలో భక్తిహీనుల పేరు అసహ్యత కలుగజేస్తుంది. భక్తిహీన మేలు కలిగే మార్గం పేరు అసహ్యత మార్గం మనం కనుగొనాలని దేవుడు మాట్లాడదు. నోరు బలత్కారంతో నిండుద్ది అంటాం. కాబట్టి ఆ మార్గం నేనే అలా ఉన్నప్పుడు భక్తిహీనుల వీపునకు బెత్తము తగును. నేనే మార్గమును సత్యమును జీవమునని మాట్లాడుతున్నాను. క్రీస్తు వారే వారి వచ్చుబడి పాపమునకు వెళ్ళడానికి మార్గములు మధ్యవర్తి ఆయనే. 26 ఆలోచనలు పనికి మాలిందని భక్తిహీనుల ఆలోచనలు పనికి మాలని వారి కనుగొని 24లో ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రియులారా, ఆ దేవుడు వారి దేని గురించి శ్రద్ధగా భయపడతారు, అది వారి మీదకి వస్తుంది. విశాల మార్గం మనం 10:27 నాశనానికి వెళ్తాం. కాబట్టి విశాల మార్గం ఆయుష్ తగ్గిపోద్దని ఇరుకు మార్గమునే దేశంలో మార్గం వేసే మార్గము. కాబట్టి ఆ మార్గాన్ని కనుగొనాలని కనుగొని వారు కొందరైనా మాట్లాడుతున్నారు. నోరు మూర్ఖం కనుగొని ఆ మార్గం నడుచుకోవాలని తెలియజేస్తున్నాడు. అనేక మార్గాలు నిర్మూలం అవుతారు, బాధ పాలవుతారు. మోషే గ్రంథం 8:2 సన్మార్గం ఉంది. వారి మాటలు 21:8లో జీవ మార్గం, మరణ మార్గం, సంపాదన మోసం కలుగు చేస్తుంది. 77:13లో పరిశుద్ధ మార్గం, 139:24 నిత్య మార్గం, 30:30లో సత్య మార్గం, స్థిరపడలేరు. 4:14లో దుష్టుల మార్గం ఉన్నదని, ఇలాగ అనేక రకాల మార్గాలు పరిశుద్ధ గ్రంథంలో క్రూరత్వమైన వీటిలో దుష్టుల మార్గము విశాల మార్గం అని అర్థం. కాబట్టి నీతి మార్గమైన, సన్మార్గమైన, జీవ మార్గమైన, పరిశుద్ధమైన, సత్య మార్గాలైన అవన్నీ ఇరుకు మార్గములు. కాబట్టి వాటిలో మనం మరి పరిశుద్ధంగా ఉంటాం కూడా ఇరుకైన దోపుడును అపేక్షిస్తారు. కాబట్టి మనం కూడా పరిశుద్ధులు. నిత్యుడు నిత్య మార్గం అది అందరూ కనుగొనలేరు. సత్య మార్గం సత్యం అనుసరించి అందరు నడవలేదు. ఇరుకైన మార్గాలు ఇవి. వీటిలో అనుసరించి సత్యం అనుసరించి నడుచుకోవాలి, పరిశుద్ధంగా నడవాలి. జీవ మార్గంలో సన్మార్గంలో నడవాలి. నీతి 119:37 కీర్తనలు అంటాడు, నీతి మార్గం ఉందంటే ఆ మార్గం నడుచుకోవాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి నిందల పాలవుతారు, సిద్ధపరచుకోవాలన్నాడు. 13:9లో వారి దీపమైన మార్గం దీపం ఆరిపోద్దట. నీతి మార్గం 13:25లో వారికి లేమి కలుగు. జీవ మార్గం నడుచు, పరిశుద్ధ మార్గంలో నిత్య మార్గంలో నిర్మూలం అవుతుందంట. ఆ తర్వాత ప్రియమైన వారిలో 15:6లో వారికి శ్రమకు కారణపడుతున్నాడు. 15:8లో వాళ్ళ బలులు దేవునికి. ఇలాగ మార్గమును సిద్ధపరచుకుంటే దేనికోసం అంటే ఆ మార్గం వచనంలో కూడా ప్రియమైన నా రక్షణ అతను చూపించదు, వారి బలులు యెహోవాకు హేయములను అంటున్నాడు. కీర్తన గ్రంథంలో నా రక్షణ అతను చూపించారు. మార్గం కూడా దేవునికి వెలుగును రక్షణ. యెహోవాకు 21:1లో కూడా దూరస్తుడుగా దేవుడు, దూరస్తుడు తిరస్కారం వారికి ఎదురు క్షేమం అంటున్నాడు కదా. న్యాయము రక్షణాధారభూతుడు చేయరంట ప్రియులారు, వారు కీడు చేసేవారు. నాశనం చేస్తాడంట ప్రియులారు. కాబట్టి వీళ్ళందరూ దేవునికి యథార్థవంతుడట, రక్షణ కలుగును, ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఈ రీతిగా ప్రియమైన వాళ్ళు పరిస్థితి ఇలా ఉంటుందని మాట్లాడుతున్నాడు. అయితే అంటున్నాడు 24 మనుషులందరికీ రక్షకుడు వచనాలు అన్నాడు. వారిని చూసి భక్తిహీనులు మీరు మత్సరపడు, ఆయన ఒక్కడే రక్షకుడని. కాబట్టి అలాగా మనం వారి విషయంలో భక్తిహీనులను మనం మత్సరపడకూడదని, వారి కోసం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వారి నోరు బలత్కారమే, వారు వచ్చుబడి పాపమే.